జగత్తుకి గురువైన శ్రీకృష్ణుణ్ణి మనసారా నమస్కరించిన క్షణం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఒకసారి అహంకారంతో భౌతిక ఆశలతో జీవిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో శాంతి లేక అలసిపోయి చివరికి శ్రీకృష్ణుణ్ణి స్మరించాడు. గోపాలుడు చిరునవ్వు గీతలో చెప్పినట్టుగా కర్మణ్య వాధికారస్తే అనే బోధ అతని హృదయాన్ని తాకింది. ఆ రోజు భక్తితో కళ్ళు మూసి కృష్ణ అని నమస్కరించిన క్షణంలోనే అతడికి ఒక స్పష్టత వచ్చింది. జీవితం అంటే సంపాదన కాదు, సేవ, గర్వం కాదు, వినయం, భయం కాదు, భక్తి అని తెలిసింది. ఆ తర్వాత అతని ఆలోచనలు మారాయి, మాటలు మారాయి, జీవిత దిశే మారిపోయింది. కష్టాలు తగ్గకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. ఎందుకంటే జగద్గురు శ్రీకృష్ణుని శరణు పొందిన వాడికి జీవితం భారం కాదు, ఆశీర్వాదం అవుతుంది. నిజంగా శ్రీకృష్ణుని మనసారా నమస్కరించిన జీవితం ధన్యమవుతుంది.